ఉదయం 7 గంటలలోపు మీరు చేసే 7 తప్పులేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉదయం 7 గంటలలోపు 7 తప్పులా? ఛాన్సే లేదనుకుంటున్నారు కదూ? జనరల్గా ఇప్పుడు చెప్పబోయే ఈ 7 తప్పులు దాదాపు అందరూ చేసేవే. ముఖ్యంగా జాబ్ హోల్డర్స్. తప్పులు చెప్పడమే కాదండి, వాటికి పరిష్కార మార్గం కూడా చూపిస్తుంది టాప్ తెలుగు మీడియా. అందుకే యూట్యూబ్లో నిరంతరం ఫాలో కండి టాప్ తెలుగు మీడియా ఛానల్. ఇక ఆ తప్పులేంటో వాటికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ ప్రకారం దాదాపుగా అందరూ లేట్ గా పడుకుంటున్నారు. దీంతో మార్నింగ్ నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలారం మోగిన 5 నిమిషాలు మరో 5 నిమిషాలు అంటూ అలారాన్ని మళ్లీ సెట్ చేస్తూ కునికిపాట్లు పడుతుంటారు. ఈ అలవాటుతో నిద్ర లేవగానే యాక్టివేట్ అయ్యే బాడీ పార్ట్స్ దెబ్బతింటాయని డాక్టర్స్ చెప్తున్నారు. నిద్ర లేవగానే చాలా మంది ఫ్లోర్ పై కాలు పెట్టి మంచం దిగిపోతుంటారు. దీనివల్ల వెన్నుముక్క కండరాలు దెబ్బతింటాయట. ఒక్కసారిగా బ్లడ్ కాళ్ళకు చేరిపోయి నొప్పికి కారణమవుతుంది. కాబట్టి కళ్ళు తెరిచిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వండి. నిద్ర లేచిన వెంటనే శరీరాన్ని అన్ని డైరెక్షన్లో స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే శరీరం అంతా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. ఇక మూడవది, నిద్ర లేచినప్పుడు చాలా మంది హడావుడిగా లేస్తారు. పిల్లల్ని స్కూల్కి పంపాలనో ఆఫీస్కు త్వరగా వెళ్లాలని పరుగులు పెడుతుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రంతా నిద్రపోయినా కూడా లేవగానే శరీరానికి రెస్ట్ అవసరమట. కాబట్టి ఒక 5 నిమిషాలు ముందు లేవండి. ఉదయం నిద్ర లేవగానే ఆ పని ఈ పని అని టెన్షన్ పడుతుంటారు. కానీ అలా చేస్తే ఫ్యూచర్ లో మానసిక రుగ్మతలు వస్తాయని వైద్యులు అంటున్నారు. కాబట్టి నిద్ర లేవగానే 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్, యోగా వంటివి చేయాలి. మార్నింగ్ నిద్ర లేవడానికి బద్ధకం అనిపించి టైం కుదరట్లేదనో వ్యాయామం ఈవినింగ్ కి పోస్ట్ పోన్ చేస్తుంటారు. అయితే ఈ మార్నింగ్ వ్యాయామం చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా, హెల్దీగా, హ్యాపీగా ఉంటారని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇక ఆరోది ఆఫీస్కి వెళ్లాలన్న కంగారులో చాలా మంది ఆకలి లేదంటూ బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. నిద్ర లేచిన తర్వాత మెటబాలిజం స్లోగా ఉంటుంది. అది రీస్టార్ట్ అవ్వాలంటే శక్తి అవసరం. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ సరైన దారిలోకి రావాలంటే బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. అలాగే చాలా మంది బ్రష్ కూడా చేసుకోకుండా కాఫీ, టీలు తాగుతుంటారు. నిజానికి అలా తాగితే బీపీ పెరుగుతుంది. కాబట్టి గ్లాస్ వాటర్ తాగి తర్వాత కాఫీ, టీలు తాగడం మంచిది. ఫ్రెండ్స్, విన్నారు కదూ మీరు చేసే 7 తప్పులేంటో. ఇక మీద ఆ తప్పులు చేయకండి. ఆరోగ్యంగా ఉండండి.